ఆదాయం తగ్గినా పర్వాలేదు, ప్రజల ఆరోగ్యమే ముఖ్యమంటూ కేసీఆర్ సర్కార్ కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. ఇక్కడ నుంచి గ్రామాల్లో ప్రభుత్వమే అధికారికంగా వైన్ షాపుల్ని నడపబోతోంది. దీనిలో చీప్ లిక్కర్ని అమ్ముతారు. గుడుంబాన్ని నిషేధించాలనే ఒక ఉద్దేశంతో కేసీఆర్ సర్కార్ ఈ విధానాన్ని అమలు చేయాలని చూస్తోంది. దీనిపై మనతో మాట్లాడడానికి మందా జగన్నాథం గారు, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు మనతో ఉన్నారు. మందా జగన్నాథం గారు ఏం చెప్తారు కొత్త మద్యం పాలసీ మీద? ఇది కేసీఆర్ గారు ప్రజారోగ్యం పట్ల ఆలోచించే విధానానికి ఒక మచ్చుతునకగా చెప్పవచ్చు. దీన్ని మనకు అనుభవంలో చూస్తూ ఉన్నాం. ఎన్ని ప్రభుత్వాలు ఈ గుడుంబాను లేకపోతే కల్తీ కళ్ళు కానీ కల్తీ చారగా నిరోధించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రయత్నాలు విఫలమవడం, కొన్ని సందర్భాల్లో చాలామంది వందలాది మందిగా చనిపోయిన దృష్టాంతాలు కూడా ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఈనాడు అటువంటి విధానానికి కల్తీ కళ్ళు కల్తీ మద్యంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యం దెబ్బతినడం వాటికన్నా లేదా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల్లో ఈ యొక్క మద్యాన్ని తీసుకునే హ్యాబిట్స్లో చేంజ్ రావట్లేదు. కాబట్టి కొంత మేరకన్నా ఈ యొక్క గుడుంబ లాంటిది లేకపోతేనంటే కల్తీ సారా కల్తీ కళ్ళు లాంటివి నియంత్రించేసి ప్రభుత్వ పరంగా ఆరోగ్యకి హానికారణ విధంగా ఆల్కహాల్ మోతాదును ఉంచేసి ప్రభుత్వ పరంగానే షాప్స్ పెట్టేసి వాటిని సప్లై చేస్తే బాగుంటుంది దాని ఒక మంచి ఆలోచన. అయితే ఒకటి ఇక్కడ చేయవలసింది ఏమిటంటే ఏదైతే మంచి ఉద్దేశంతో మనం గుడుంబాన్ని నిషేధించుకుంటున్నామో ఈ సేల్స్ మీద కూడా నియంత్రణ ఉంటే బాగుంటుంది. సో అన్నితో రాత్రింబవళ్ళు షాప్స్ తీసుకుందాం అనుకుంటున్నాండి. ఎవరో కొద్దిమంది ఆరోపణలు చేస్తున్నట్లేదా? ఇక మిగతా ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళకున్న అర్నింగ్స్ అంటే రాత్రింబవళ్ళు అవైలబిలిటీ ఉంది కదా అని తీసుకొని తాగడానికి ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ టైమింగ్స్ నియంత్రించడం ద్వారా అక్కడ మద్యపానం నిషేధం లాంటిది కాకపోయినా కానీ లేదా అవైలబిలిటీ లేనందుకు లేదా ప్రజలు ఎక్కువ తాగడం తక్కువైంది. అయితే దీని మూలన ఒక విధంగా ఖజానాకు ఇన్కమ్ తక్కువ వస్తున్నా కానీ తర్వాత ఎవరైతే వీటిని అక్రమంగా బ్రూ చేస్తారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోండి అని అధికారులను ఆదేశించడం కూడా మరి కేసీఆర్ గారు దృఢ నిశ్చయానికి ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం కాపాడటానికి ఆయన చేస్తున్న ప్రయత్నంలో ఒక మంచి చర్యగా దీన్ని భావించవచ్చు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు మరి చేసే విమర్శలు తప్పు. ఎందుకంటేనంటే మరి మద్యము మీరే ప్రభుత్వమే అమ్ముతారంటే ఈనాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కదా ఇది ఒక దీంట్లో ఒక అలవాటుగా ఉంది. ఇది అలవాటు ఉన్న దాంట్లో నియంత్రించడానికి ప్రయత్నం చేసి ప్రజల ఆరోగ్యాన్ని పరిశీలన చేసుకోవడంలో ఒక మంచి చర్యగా దీన్ని భావించవచ్చు. ఓకే, అంటే గుడుంబాన్ని అరికట్టలేక కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు అని చెప్పేసి కొన్ని విమర్శలు. ఇప్పుడు అర్ధరహితమైన విమర్శ ఇది. ఇప్పుడు అధికారులకు ఏం చెప్పారైనా మీరు ప్రభుత్వ పరంగా ఆల్కహాల్ మోతాదు నుండి ప్రజా ఆరోగ్యానికి హానికరంగా ఉండేదాన్ని ప్రూవ్ చేసి ప్రభుత్వ పరంగా షాప్స్ విలేజ్లో పెట్టేయండి. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే అక్రమంగా ఇటువంటి వాటిని బ్రూ చేస్తారో సారాన్ని కాస్తారో కల్తీ కలిస్తారో అటువంటి వాళ్ళ మీద కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, చట్టాలను ఉపయోగించి లేదా వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోండి అన్నారు. నెంబర్ 3, ప్రభుత్వ ఆదాయం గండిపడినా పర్వాలేదు కానీ తగ్గినా పర్లేదు కానీ ప్రజారోగ్యమే మనకు ముఖ్యమన్న దాంట్లో ఆయన యొక్క నిజాయితీ కనిపిస్తాం. ఈనాడు ఇప్పుడు లిక్కర్స్ ఉంటున్నాయి, వాటిలో మోతాదుకి తగినట్టు ఆల్కహాల్ ఉండడము వాటినంటే ఎక్కడ హానికరమైన అయితే లేదు. మరి ఇది కూడా ఎక్సెస్గా తాకిన వాళ్ళు ఏదైతే మోతాదులో పెట్టి ఉన్నా కూడా ఎక్సెస్గా తాకిన వాళ్ళకు వివిధ రకమైన జబ్బులు వస్తున్నాయి. అందుకని నేను ఇందాక ఏం చెప్పాను ఏంటంటే దీని మీద ఒక నియంత్రణ ఉండి పట్టణాల్లో కానీ తర్వాత లేదా గ్రామాల్లో కానీ సేల్స్ నియంత్రణ ఉంటుందంటే పలానా టైమ్స్ దాకా అమ్మితే ఏంటంటే అటువంటి దాన్నప్పుడు ఏమంటే ఒకరు దొరికినంత తాగుతారు. అవైలబిలిటీ ఉంది కదా అని చెప్పేసి ఎక్కువ తీసుకొని తాగి అప్పో చేసి దీనికి పోకుండా నియంత్రణలో ఉంటుంది. ఈ విధానం బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. విమర్శలు ఏవైతే చేస్తున్నారో ప్రతిపక్షాలు కుటుంబాన్ని నియంత్రించలేకనే ఇది పెట్టారా అంటారంటే అది చాలా తప్పు. దానికి తార్కాణం ఎవరైతే ఇల్లీగల్గా ప్రూవ్ చేస్తారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని చెప్పడం దానికి తార్కాణం. కొత్త మద్యం పాలసీని అమలు చేస్తూనే గుడుంబం మీద కూడా మీరు ఉక్కుపదం మోపాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గుడుంబం వల్ల చాలామంది అనారోగ్యం పాలవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పటికే చాలామంది గుడుంబాకు కూడా అలవాటు పడ్డ పరిస్థితి ఉంది. ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు అందుకనే ఈ కొత్త మద్యం పాలసీ పెట్టినంత మాత్రాన గుడుంబ కాయడం పూర్తిగా తగ్గిపోతుంది అనుకుంటే దాన్ని విశ్వసించలేము. అందుకనే ఈనాడు కేసీఆర్ ఖచ్చితంగా చెప్పిందంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్రమ మద్యం ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో బ్రూ చేస్తున్నారో తయారు చేస్తున్నారో
దాని మీద ఉక్కు పాదం మోపండి అని చెప్పడము. రాబో కాలంలో చూద్దాం, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, కఠినం తీసుకుంది కాబట్టి మంచి జరుగుతుందని ఆశిద్దాం. అంటే అబ్కారీ కార్పొరేషన్ కూడా ఒక డిపార్ట్మెంట్గా ఒక శాఖగా మార్చే యోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ఏమంటారు? న్యాచురల్లీ ఇప్పుడు ఏదైతేనంటే ఆశయాలు ఉన్నాయో కేసీఆర్ ఒకటి ప్రజారోగ్యం కాపాడాలి, తర్వాత గుడుంబ పూర్తిగా నిర్మించాలంటేనంటే స్టాఫ్ ప్యాటర్న్ కూడా పెరగాల్సిన అవసరం ఉంది, దానికి పవర్స్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది, తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ కార్పొరేషన్కి ఆ యొక్క శాఖకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే మరి స్టాఫ్ కావాలి, వాళ్ళకి పరికరాలు కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇన్పుట్స్ కావాలంటేనంటే ఈ విధంగా దాన్ని ఒక డిపార్ట్మెంట్గా మార్చి ఆల్రెడీ మినిస్ట్రీ ఉంది, దానికి తగినట్టుగా కార్పొరేషన్ లాంటిది పెట్టేసి ఎక్కువ స్టాఫ్ని పెట్టి చేస్తే నియంత్రణ తప్పకుండా జరుగుతుంది, దాంట్లో ఏం సందేహం లేదు. ఓకే, విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి, కొన్ని పక్షాలు విమర్శలు అయితే చేస్తూ ఉన్నాయి, కానీ ఇది ఒక మంచి పాలసీ అని చెప్పి మందా జగన్నాథ్ గారు చెప్తున్నారు. ఆదాయం తగ్గినా పర్వాలేదు, ప్రజల ఆరోగ్యమే ముఖ్యం, అందుకే కేసీఆర్ సర్కార్ ఈ కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చిందని చెప్తున్నారు. చూద్దాం గుడుంబ అమ్మకాలు తయారీ ఎంతవరకు తగ్గుతుందో చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ హేమంత్, రవిశంకర్ విల్లా, నంబర్ 1 న్యూస్, హైదరాబాద్.